వడక్కన్ 2025లో ఈ మూవీ అయితే రిలీజ్ అయింది. ఇది ఒక హారర్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. మన బ్యాడ్ లక్ ఏంటి అంటే తెలుగులో అయితే అవైలబుల్‌గా లేదు. ఇది ఒక మలయాళం మూవీ. కానీ నేనున్నాగా మీకు తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి. పదండి స్టార్ట్ చేద్దాం. మూవీ స్టార్టింగే మేఘా అనే అమ్మాయినైతే చూపిస్తారు. తనకి తన ఫ్రెండ్ రవికి కాల్ చేసి మేఘా రమణ్‌కి కాల్ చేసావా అని అడుగుతాడు. మేఘా చేశాను కానీ రెస్పాండ్ అయితే కాలేడు రమణ్ అని రవికి చెప్తుంది. అయితే రవి రమణ్ నెంబర్ నాకు ఇవ్వు మేఘా నేను కాల్ చేస్తా అని కాల్ అయితే కట్ చేస్తాడు. నెక్స్ట్ సీన్ పోలీస్ ఆఫీసర్ రమణ్ అయితే మనకు చూపిస్తారు. రమణ్ ఒక పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ ఆఫీసర్. అంటే దయ్యాలు ఉన్నాయా లేవా అని కనుక్కుంటూ ఉంటాడు. రమణ్ వాళ్ళ స్టూడెంట్స్ కి దయ్యాలు ఉన్నాయా లేవా, వాటితో ఎలా కన్వర్జేషన్ చేయాలి, వాళ్ళకి సౌండ్ వేవ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. రమణ్ అసిస్టెంట్ యానా తన క్లాసెస్ ని రికార్డ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు క్లాస్ లో ఒక స్టూడెంట్ రమణ్ అయితే ఇలా అడుగుతాడు, మీ లైఫ్ లో జరిగిన మోస్ట్ హారర్ థింగ్ ఏంటి, దాన్ని మీరు ఎలా ఫేస్ చేశారు అని ఒక స్టూడెంట్ అయితే అడుగుతాడు. అప్పుడు ఆ స్టూడెంట్స్ కి రమణ్ ఒక అమ్మాయి వీడియో అయితే చూపిస్తాడు. రమణ్ ఇలా అంటాడు, మీరు ఈ వీడియోలో చూస్తున్న అమ్మాయి ఒక డిఫరెంట్ అమ్మాయి. ఈ అమ్మాయిని నేను ఫస్ట్ చూసినప్పుడు తనకి మెంటల్లీ వీక్ అనుకున్నా, కానీ నాకు తర్వాత తెలిసింది తనకు ఒక దయ్యం పట్టింది అని. ఆ అమ్మాయి మామూలు అమ్మాయి కాదు, చాలా మంది మనుషుల ఫ్యూచర్ ని ప్రిడిక్ట్ చేసి మరీ చెప్తుంది అని అయితే చెప్తాడు. అప్పుడు మేఘా మళ్ళీ రమణ్కి అయితే కాల్ చేస్తుంది. క్లాస్ అయిపోయాక యానా రమణ్కి ఇలా చెప్తుంది మేఘా కాల్ చేసింది అని. కానీ మేఘా గురించి రమణ్ పెద్దగా పట్టించుకోడు. రమణ్ ఇంటికి వెళ్ళి సిస్టమ్ ఓపెన్ చేసి చూస్తే మేఘా పిక్స్ అయితే ఉంటాయి. అప్పుడే తెలుస్తుంది మేఘా ఇంకా రమణ్ అయితే పాస్ట్ లో లవర్స్ అని. కానీ రమణ్ ప్రెసెంట్ యానాతో అయితే రిలేషన్షిప్ లో అయితే ఉంటాడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో రవి రమణ్ కి అయితే కాల్ చేస్తాడు. కాల్ చేసి నేను తమిళనాడు పోలీస్ ఆఫీసర్, రీసెంట్ గా జరిగిన బంగ్లా కేసు తెలిసిందా అని అడుగుతాడు. అయితే రమణ్ నేను పెద్దగా న్యూస్ అయితే ఫాలో కాను అని రవితో అయితే అంటాడు. రవి మాట్లాడుతూ మీ ఫ్రెండ్ మేఘా హస్బెండ్ కిషోర్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్న ఒక హారర్ రియాలిటీ షోలో ఒక 7 సడన్ గా చనిపోయారు. ఈ కేసుకి మీ హెల్ప్ కావాలని రవి అయితే అడుగుతాడు రమణ్ ని. దీంతో రమణ్ ఆ కేసు గురించి ఫుల్ సెర్చ్ చేసి మేఘాని కలవడానికి వెళ్తారు రమణ్ అండ్ యానా. రమణ్ ని చూసిన మేఘా సడన్ గా వెళ్లి హగ్ అయితే చేసుకుంటుంది రమణ్ ని. రమణ్ ఇంకా యానా ఇంట్లోకి వెళ్ళాక పోలీస్ ఆఫీసర్ రవి కూడా అక్కడనే ఉంటాడు. రమణ్ మేఘాతో మాట్లాడుతూ ఆ రియాలిటీ షో గురించి అయితే కొన్ని డీటెయిల్స్ అయితే కనుక్కుంటాడు. అలాగే ఆ రియాలిటీ షో పెన్ డ్రైవ్ కూడా కావాలని అయితే అడుగుతాడు. తర్వాత రమణ్ మాట్లాడుతూ నువ్వు ఇక్కడే ఉంటున్నావా, ఒక్కదానివే ఉంటున్నావా అని అయితే అడుగుతాడు. లేదు నేను అమ్మ నాన్న ఉంటున్నాము, నువ్వు వస్తే నాన్న ఇంకెక్కువ చేస్తాడు అని నాన్నని పంపించేసా అని అంటుంది. సో ఇక్కడే తెలుస్తుంది మనకి రమణ్ ఇంకా మేఘా బ్రేకప్ కి రీజన్ క్యాస్ట్ ఫీలింగ్ అని. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో రమణ్ పెన్ డ్రైవ్ లో ఉన్న ఫుటేజ్ మొత్తం చూస్తూ ఉంటాడు. యానా ఏమో క్లాస్ కోసం ఇదంతా రికార్డ్ చేస్తూ ఉంటుంది. ఆ ఫుటేజ్ లో రియాలిటీ షోకి వెళ్ళబోయే 6 వాళ్ళని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ పేర్లు మీనా, శంభు, ఎలీనా, బెజాయ్, తాసు అండ్ నారాయణ. ఈ 6 మెంబర్స్ డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి వచ్చిన వాళ్ళు. కానీ బెజాయ్ రమణ్ లాగానే పారానార్మల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటాడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో ఆ షో కోసం వర్క్ చేస్తున్న క్రూని అయితే చూపిస్తారు. ఆ క్రూ మొత్తం హారర్ రిలేటెడ్ వర్క్ అయితే చేస్తూ ఉంటారు. అలాగే వాళ్ళని భయపెట్టడానికి వాళ్ళ టాలెంట్ ని యూజ్ చేసి ఆ బంగ్లాని హారర్ గా ప్రెజెంట్ చేసి పెడతారు. అలాగే ఈ 6 మానిటర్ చేస్తూ ఉంటారు. ఇక ఈ 6 మెంబర్స్ ని ఒక ఐలాండ్ కి అయితే తీసుకొని వెళ్తారు. ఈ 6 మెంబర్స్ కాడ మొబైల్స్ అయితే తీసేసుకుంటారు. ఐలాండ్ కి తీసుకొని వెళ్లేసరికి అక్కడైతే కిషోర్ ఆల్రెడీ ఉంటాడు. కిషోర్ వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు ఈ షో గురించి. కిషోర్ ఎవరో కాదు మేఘా హస్బెండ్. వచ్చిన 6 మెంబర్స్ మీరు ఇక్కడ 6 days అయితే స్టే చేయాలి. అలాగే ఇక్కడ జరుగుతున్న పారానార్మల్ యాక్టివిటీస్ గురించి మీకు కొన్ని గ్యాడ్జెట్స్ అయితే ఇస్తారు. రోజు ఒక టాస్క్ అయితే ఉంటుంది, అది కూడా నైటే ఉంటుంది. మార్నింగ్ అయితే మీరు రెస్ట్ తీసుకోవచ్చు. ఇక్కడ ఏమన్నా దయ్యాలు ఉన్నాయా అని మీకు కనుక్కోవడానికి BMS సౌండ్స్ అలాగే సౌండ్ వేవ్ మీటర్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారని చెప్తాడు కిషోర్. ఎవరైతే భయపడకుండా 6 days ఇక్కడ స్టే చేస్తారో వాళ్ళు 1 crore అయితే గెలుస్తారు అని కిషోర్ అయితే చెప్పేసి ఐలాండ్ నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇక ఈ 6 మెంబర్స్ ఆ బంగ్లాలోకి అయితే ఎంట్రీ అవుతారు. అలాగే ఈ క్రూ మెంబర్స్ కూడా వాళ్ళ వర్క్ స్టార్ట్ చేస్తారు. లోపలికి ఎంట్రీ కాగానే డైనింగ్ టేబుల్ మీద వాళ్ళ నేమ్స్ తో కొన్ని బాక్సెస్ అయితే ఉంటాయి. వాళ్ళ నేమ్స్ బాక్సెస్ లో వాళ్ళ రూమ్ కీస్ అయితే ఉంటాయి. సో ఎవరి రూమ్స్ కి వాళ్ళు అయితే వెళ్ళిపోతారు. ఆ నైట్ ఫస్ట్ మీరాని అయితే టార్గెట్ చేస్తారు క్రూ మెంబర్స్. ఆ క్రూ అయితే కొన్ని సౌండ్స్ చేస్తారు మీరాని భయపెట్టడానికి. విండో నుంచి ఏదో భయంకరమైన ఒక బొమ్మను అయితే లోపలికి పంపి మీరాని అయితే భయపెడతారు క్రూ. ఆ బంగ్లాలో ఉన్న మిగతా 5 మెంబర్స్ సడన్ గా లేచి మీరా రూమ్ కి వచ్చి తనకైతే ధైర్యం చెప్తారు భయపడకుండా. నెక్స్ట్ డే వస్తాలకే మీరా అయితే అదే ఆలోచిస్తూ ఉంటుంది. మీరాని ఆ భయంలో నుండి బయటికి తీసుకొని వెళ్ళడానికి ఆ 7 కలిసి సరదాగా బయటకైతే వెళ్తారు. ఈ 7 కలిసి వెళ్ళిన చోట కొన్ని చెట్లు అలాగే కొన్ని ఇల్లు అయితే తిరుగుతారు. కానీ ఒక చెట్టు కాడ వింతగా పూజలు చేసినట్టయితే కనపడుతుంది ఈ 7కి. కానీ ఈ 7కి కొంచెం భయం అయితే వేస్తుంది. భయం వేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు తొందరగా. ఇక అదే రోజు నైట్ వీళ్ళకైతే ఫస్ట్ టాస్క్ అయితే స్టార్ట్ అవుతుంది. ఆ టాస్క్ లో ఒక రూల్ ఏంటంటే ఈ 6 మెంబర్స్ 2 టీమ్స్ గా డివైడ్ కావాలి. డివైడ్ అయ్యాక సౌత్ జోన్ లో ఉన్న 2 రూమ్స్ లోకి వెళ్ళి అక్కడ దయ్యాలు ఉన్నాయా లేవా అని కనిపెట్టాలి. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే
ఏంటంటే ఒక రూమ్ లో ఒక ఆథర్ తన పిల్లల్ని అలాగే తన భార్యని అయితే ఉరేసి చంపేస్తాడు. తను కూడా బాధతోటి చనిపోతాడు. అప్పటి నుండి ఆ రూమ్ లో నుండి ఏవో అరుపులు వినిపిస్తున్నాయని రూమర్స్ అయితే స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. ఈ 2 టీమ్స్ లో ఎవరైనా టాస్క్ చేయమని చెప్తే ఈ ఫస్ట్ టాస్క్ నుంచి అయితే ఎలిమినేట్ అవుతారు. సో ఈ 6 మెంబర్స్ 2 టీమ్స్ గా డివైడ్ అయ్యి ఈ టాస్క్ అయితే స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ సీన్ లో ఈ 6 మెంబర్స్ 2 టీమ్స్ గా డివైడ్ అవుతారు. 2 రూమ్స్ దగ్గరికి వెళ్తారు. సో రూమ్ బి దగ్గరికి వెళ్ళాక ఎలినాకి బెజాయ్ ఇలా చెప్తాడు, నువ్వు రూమ్ లోకి వెళ్ళాక సింపుల్ గా కూర్చో, లోపల ఒక టీవీ ఉంటుంది, కొన్ని ఎనర్జీస్ షాడోస్ అయితే ఉంటాయి, కానీ ఇవైతే నేనేం చేయలేవు, నీకోసం మేము ఇక్కడే వెయిట్ చేస్తాం అనగానే ధైర్యంతో ఎలినా అయితే లోపలికి వెళ్తుంది. నెక్స్ట్ టీం నారాయణ, శంభు కూడా మీరాని రూమ్ లోకి వెళ్ళు అని ధైర్యం అయితే చెప్తారు. నెక్స్ట్ సీన్ లోపలికి వెళ్లిన ఎలినాకి టీవీలో వింతగా షాడోస్ అలాగే వింతగా అరుపులు వినపడతాయి. దీంతో భయపడి ఎలినా బయటకైతే వచ్చేస్తుంది. సేమ్ ఇలాగే మీరాకి కూడా జరుగుతుంది. మీరా కూడా బయటికి వచ్చేస్తుంది. మీరా భయంతో ఫారెస్ట్ నుంచి బయటికి వచ్చేటప్పుడు శంభుతో నారాయణ కూడా వెళ్తూ ఉంటాడు. అప్పుడు చెట్టు కొమ్మ తాకి బ్లడ్ అయితే వస్తూ ఉంటుంది శంభుకి. దీంతో అందరూ కలిసి ఫస్ట్ ఎయిడ్ అయితే చేస్తారు. ఇదే సమయంలో క్రూ మొత్తం కలిసి పార్టీ అయితే చేసుకుందాం అనుకుంటారు. అప్పుడు ఆ రూమ్ లో క్రూ మెంబర్స్ అయితే ఇద్దరే ఉంటారు. నెక్స్ట్ సీన్ లో అదే టైం కి శంభు ఇంకా నారాయణ గార్డెన్ లో కూర్చొని తాగుతూ ఉంటారు. వాళ్ళు తాగుతున్న సమయంలో ఫారెస్ట్ నుంచి అయితే ఏవో వింత సౌండ్లు వస్తూ ఉంటాయి. ఆ సౌండ్లు ఏంటి అని చూడడానికి వెళ్తారు వీళ్ళిద్దరు. వెళ్ళాక అక్కడ ఏం లేదని తెలుస్తుంది. అక్కడ ఏం లేదని తెలిసాక ఆ చెట్టు కాన్నే చలిమంట వేసుకొని పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంటారు వీళ్ళిద్దరు. దీంతో మిగతా కంటెస్టెంట్స్ వచ్చి వీళ్ళిద్దరిని లోపలికి అయితే తీసుకుని వెళ్తారు. కట్ చేస్తే సీన్ ప్రెజెంట్ రమణ్ కాడికి వెళ్తుంది. రమణ్ కళ అనే ఒక వ్యక్తికి కాల్ చేసి బ్రహ్మగిరి ఫారెస్ట్ గురించి అయితే కనుక్కుంటాడు. కానీ కళ నాకు కూడా అంత పెద్దగా తెలియదు ఆ ఫారెస్ట్ గురించి, కానీ అది ఒక డివోషనల్ ప్లేస్ అని చెప్తుంది. బ్రహ్మగిరి ఫారెస్ట్ అంటే ఏంటో కాదు, ఈ 6 కంటెస్టెంట్స్ ఉన్న ప్లేసే బ్రహ్మగిరి ఫారెస్ట్. అది ఒక డివోషనల్ ప్లేస్ అని తెలిసాక రమణ్ అయితే కాల్ కట్ చేస్తాడు. మళ్ళా రమణ్ ఫుటేజ్ చూడడం స్టార్ట్ చేస్తాడు. ఫుటేజ్ లో తాగి ఎక్కువైన శంభు అయితే సడన్ గా పరిగెత్తుకుంటూ వెళ్లి బావిలో ఉరేసుకొని చనిపోతాడు. శంభుయే కాదు, ఇంట్లో ఉన్న మిగతా అందరూ వింత వింతగా చనిపోతూ ఉంటారు. అంతేకాకుండా క్రూలో ఉన్న ఇద్దరు కూడా రక్తం కక్కుకొని చనిపోతారు. వీళ్ళకి తెలియకుండా ఎవరో ఇంట్లోకి ఎంటర్ అయ్యారని అడుగులు కనపడుతూ ఉంటాయి. ఒక ఆత్మ అడుగులైతే లోపల కనపడుతూ ఉంటాయి ఆ ఫుటేజ్ లో. అప్పుడు రమణ్ కి తెలుస్తుంది వీళ్ళే కాకుండా వీళ్ళకి తెలియని ఏదో శక్తి అయితే లోపల ఉందని. కానీ అందరూ చనిపోవడంతో బిజోయ్ అయితే అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేస్తాడు. ఈ ట్రై చేస్తున్న సమయంలో బెజోయ్ అయితే కోమాలోకి వెళ్తాడు. వీళ్ళందరూ నార్మల్ గా చనిపోవట్లే, కనపడని ఏదో ఆత్మ వీళ్ళని చంపుతుంది అని అర్థమవుతుంది రమణ్ కి. నెక్స్ట్ సీన్ లో కల్లా బ్రహ్మగిరి ఫారెస్ట్ గురించి చెప్పడం స్టార్ట్ చేస్తుంది. పూర్వం బ్రహ్మగిరి ఫారెస్ట్ జనాలతో, పూజలతో, జాతరలతో కలకలలాడుతూ ఉండేది. ఒక రాజు కూడా ఉండేవాడు. వాడికి అమ్మాయిలంటే చాలా పిచ్చి. అప్పుడు ఆ రాజు ఒక మీనాక్షి అనే అమ్మాయి మీద చాలా మోజు పడతాడు. ఆ అమ్మాయి చాలా అందంగా ఉండడంతో తనని పెళ్లి చేసుకొని ఊరికి దూరంగా ఉంచేవాడు. కానీ రాజు మీనాక్షిని సుఖపెట్టేవాడు కాదు. మీనాక్షిని రాజు సంవత్సరానికి ఒకేసారి బయటికి తీసుకొచ్చేవాడు. అది కూడా వాళ్ళ ఊర్లో జరిగే జాతరకి. ఈ జాతరలో ఒక కులం తక్కువ వ్యక్తి దేవుడి వేషం వేసుకుని డాన్స్ అయితే చేస్తాడు. ఆ వ్యక్తి డాన్స్ చేసే సమయంలో అతనిలోకి దేవుడు వచ్చి ప్రజల కష్టాలు తీరుస్తాడని ఒక నమ్మకం అయితే ఉంటుంది. అయితే ఆ వ్యక్తి దేవుడి గెటప్ వేసుకునే సమయంలో మీనాక్షి అతన్ని చూసి తనతో కలుస్తుంది. మీనాక్షి ఇదంతా రాజు సీక్రెట్ గా అయితే చూస్తాడు. దేవుడు గెటప్ వేసుకొని డాన్స్ చేస్తున్న వ్యక్తి డాన్స్ చేస్తున్నప్పుడు ఎంత డాన్స్ చేసినా కూడా దేవుడు రాడు. సో దీంతో రాజు తనని చంపించేశాడు. కానీ ఆ వ్యక్తిని చంపే సమయంలో దేవుడు అయితే వస్తాడు. సో సగం మనిషిగా సగం దేవుడిగా చనిపోయిన ఆ వ్యక్తి వల్ల దీంతో ఆ ఊరికి శాపం దాకి ఒక్కొక్కరుగా చనిపోతూ ఉంటారు లైన్ గా. దీనితో ఆ ఊరి పెద్దలు పూజలు చేపించి తన ఆత్మని ఒక చెట్టుకైతే కట్టేస్తారు. ఇదంతా కళ రమణ్ కి అయితే చెప్తుంది. దీంతో కోమాలో ఉన్న బెజాయ్ ని కలవడానికి వెళ్తారు. కానీ నో యూస్, కోమాలో నుండి బయటికైతే రాడు బెజాయ్. ఇక లాభం లేదని రమణ్, మేఘా, యానా ఆ ఆత్మని బంధించడానికి బ్రహ్మగిరి ఫారెస్ట్ కి అయితే స్టార్ట్ అవుతారు. అక్కడికి వెళ్ళగానే మొత్తం ఫారెస్ట్ కెమెరాస్ తో అయితే ఫిక్స్ చేసి ఉంచుతారు, ఒక్క క్లూ కూడా మిస్ కాకుండా. ఇక కెమెరాస్ ఫిక్స్ చేశాక ఈ ముగ్గురు డిన్నర్ చేస్తున్నప్పుడు సడన్ గా ఎవరో మేఘాని అటాక్ చేస్తారు. దీనితో సడన్ గా రమణ్ బయటికి వెళ్లి ఫొటోస్, వీడియోస్ చూస్తాడు. అప్పటికే ఆత్మ మేఘాలోకి వచ్చి యానాని అయితే అటాక్ చేస్తుంది. అప్పుడు రమణ్ యానాని సేవ్ చేసి మేఘాని అయితే చైర్కి కట్టేస్తాడు. మేఘాని చైర్కి కట్టేసి ఇంకో ఆత్మని వెతుక్కుంటూ బయటికి వెళ్తాడు. అప్పుడు తన మాటలతో మేఘాని డైవర్ట్ చేసి తన కట్లయితే విప్పుకొని రమణ్ దగ్గరికి అయితే వెళ్తుంది. రమణ్ దగ్గరికి వెళ్లి రమణ్ అయితే టెంప్ట్ చేయడానికి చూస్తుంది. సో ఇప్పుడు మనకు తెలిసింది ఏంటంటే మేఘా లోపలికి వచ్చింది కొన్ని ఇయర్స్ గా సెక్స్ ఫీలింగ్స్ తో నలిగిపోతున్న మీనాక్షి ఆత్మ. కానీ రమణ్ మళ్ళా మీనాక్షిని అయితే చైర్కి కట్టేసి మానిటర్ చేయడానికి వెళ్తాడు. కానీ అప్పటికే రమణ్ లోపలికి దేవుడి వేషం వేసే వ్యక్తి ఆత్మ అయితే వస్తుంది. ఇదంతా చూసిన యానా చెట్టు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. తన వెనకాలే రమణ్ కూడా వెళ్లి యానాని అయితే చంపేస్తాడు. మళ్ళా తనలో ఆత్మ వెళ్ళిపోయాక యానాని తనే చంపుకున్నాడని ఏడుస్తూ ఉంటాడు. ఆ తర్వాత మళ్ళా రమణ్ లోకి ఆత్మ వస్తుంది. అప్పుడు అక్కడే ఉన్న చెరువులోకి రమణ్ అయితే దూకి స్నానం చేసి ఆ ఆత్మ ఉన్న చెట్టు కాడికి వెళ్లి డాన్స్ అయితే వేస్తాడు. ఆ సమయంలో మేఘ బలవంతంగా రమణ్ అయితే బయటికి తీసుకొస్తుంది ఆ ఫారెస్ట్ నుంచి. వీళ్ళు కార్లో వెళ్తున్న సమయంలో రమణ్ నుండి ఒక్కొక్క ఆత్మ బయటికి వస్తూ ఉంటాయి. అదే టైంలో కళ రమణ్ కి అయితే కాల్ చేస్తుంది. కాల్ చేసి ఆ ఫారెస్ట్ చాలా డేంజర్ అని,
కానీ ఆ చెట్టు త్వరలో ఆత్మలు ఉన్నాయని చెప్తుంది. అలాగే ఎవరైనా ఆ చెట్టు కాడ మంట వెలిగించి బ్లడ్ చూపిస్తారో ఆత్మ బయటికి వస్తుందని, దాన్ని అంతం చేయడం అంత ఈజీ కాదని చెప్తూ ఉంటుంది కళ. ఆ ఆత్మ ఎవరిలో ఉంటే వాళ్ళు చనిపోతేనే ఆత్మ పోతుంది అని కళ అయితే చెప్తుంది. దీంతో రమన్ పైనుండి దూకి చెరువులో చనిపోతాడు. దీంతో రమన్ బాడీలో ఉన్న ఆత్మ అలాగే రమన్ ఇద్దరు చనిపోతారు. ఇప్పుడే ఒక పెద్ద ట్విస్ట్ రివీల్ అవుతుంది. అది ఏంటంటే రమన్ ఎవరో కాదు, ఆ తక్కువ కులంతో దేవుడి వేషం వేసేవాడే రమన్. అందుకే స్టార్టింగ్ లో చెప్పినట్టు మేఘా వాళ్ళ పేరెంట్స్ కులం తక్కువ వాడని రమన్ కి అయితే ఇచ్చి పెళ్లి చేయలేదు. ఇక ఎలాగో రమన్ చనిపోయాడు, అలాగే కిషోర్ తన హస్బెండ్ కూడా చనిపోవడంతో మేఘా కూడా చనిపోతుంది ఆ కార్ లోనే. సో ఇది గైస్ వడక్కన్ మూవీ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ ఇన్ తెలుగు. మీకు ఎలా అనిపించింది ఈ మూవీ స్టోరీ అలాగే ట్విస్ట్ కూడా అనేది కామెంట్ చేయండి. అలాగే మీలో ఎవరికైనా నా ఎక్స్ప్లెనేషన్ నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.